హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. అయితే ఇందులో చూసుకుంటే మెయిన్ థింగ్ చూసుకుంటే మనకి ఫీజ్ పేమెంట్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే మనకి స్టెప్ 1 చూసుకుంటే ఫస్ట్ ప్రాసెస్ చూసుకుంటే ఫీజ్ పేమెంట్ అయితే పే చేయవలసి ఉంటుంది. అయితే అది ఏ విధంగా పే చేయాలి? ఎవరు ఎంతెంత పే చేయాలో ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ వీడియోని అసలు స్కిప్ చెయ్యొద్దు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మెన్షన్ చేశాను. దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకే అర్థమవుతుంది. అండ్ అలాగే కంటెంట్ నచ్చితేనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీరిక్కడ చూస్తున్నారు గదా! పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీస్ చూసుకుంటే మనకి ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు కూడా పేమెంట్ అయితే పే చేయొచ్చని చెప్పేసన్నారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. ఈరోజు మనకి పేమెంట్ అయితే ఎవరు చేయకుండా ఉండడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఎప్పుడు చూసినా గానీ వెబ్‌సైట్ సంబంధించి కొన్ని గ్లిచెస్ అయితే వస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు పేమెంట్ అనేది చేస్తారు. పేమెంట్ చేసిన తర్వాత ఏమవుతదంటే, మీ పేమెంట్ అనేది కట్ అవుతది. కాకపోతే మళ్ళీ పే చేయమని అడుగుద్ది. ఎందుకంటే మనకక్కడ టెస్టింగ్ చేస్తున్నట్టు విధంగా వస్తది. మాక్సిమం మనకి ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు కూడా మనకు టైం ఉంది కాబట్టి, సో, మీరు ఒక సెకండ్, అంటే మనకి ఈరోజు కాకుండా రేపు గానీ, ఎల్లుండి గానీ పే చేసుకునే విధంగా ట్రై చేయండి. అప్పుడేంటంటే మీకు అమౌంట్ కట్ అయినా గానీ మీకక్కడ అది మీరు పే చేసినట్టు విధంగా చూపిస్తది. దానివల్ల ఏంటంటే మీకు అడ్వాంటేజ్ ఉంటది. అలా కాకుండా ఫస్టే పేమెంట్ చేసేసారనుకోండి, తర్వాత మనీ కట్ అయినా గానీ అక్కడ మళ్ళీ పేమెంట్ చేయమని అడుగుతుంది. దానివల్ల మీరు ఇబ్బంది పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకోసమే ఈరోజు కాకుండా రేపు పే చేయడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ థింగ్ చూసుకుంటే మనకిప్పుడు ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఇచ్చారు. అయితే ఎవరెవరు ఎంతెంత పే చేయాలో కౌన్సిల్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి. ఓసీ, బీసీ వాళ్ళైతే 1200 అయితే పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు చూసుకుంటే 600 అయితే పే చేయవలసి ఉంటుంది. క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ ద్వారాని. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. పాయింట్ మొత్తం కూడా చాలా చాలా జాగ్రత్తగా అయితే చూడండి. ప్రాసెసింగ్ ఫీజ్ కూడా మనకి ఈ వెబ్‌సైట్‌లో చేయాలని చెప్పేసన్నారు. ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. మీరు ముందుగా ఏంటంటే డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ మనకి ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. అక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది చూడండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరేం చేయాలంటే మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత ఏంటంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా చూపించడం అయితే జరుగుతుంది. అక్కడ మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నంబర్ ప్రతీదీ కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే మీరు ఓసీ వాళ్ళైతే ఎకనామిక్ వెరిఫికేషన్ చేస్తున్నామా కాదని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు ఓసీ వాళ్ళయ్యి ఇక్కడ సెలెక్ట్ చేస్తే స్టేటస్ అడుగుద్ది. అక్కడ మీ యొక్క యెస్ ఆర్ నో అని చెప్పవలసి ఉంటుంది. అంటే మీకు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే యెస్ అని పెట్టండి. లేదంటే నో అని పెట్టండి. సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే యెస్ అని పెట్టిన తర్వాత ఒక సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయమని చెప్పేసి అడుగుద్ది. అది ఒరిజినల్ అయితే ఉండాలన్నమాట మీదైతే. నెక్స్ట్ ఏంటంటే మీరిక్కడ ఏంటంటే ఇక్కడ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో అప్లై చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేకపోతే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి అక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే బిలో 2,50,000 నుంచి ఉంటుంది. అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయమని అడుగుద్ది. మీరు ఒక ఫోటో అంటే సర్టిఫికేట్ ఎలా ఉంటది చూడండి. క్లియర్‌గా దాని యొక్క ఫోటో తీసి అక్కడ సైజ్ అడుగుద్ది. 1 ఎంబీ అయితే 1 ఎంబీ కానీ, 2 ఎంబీ కానీ అక్కడ మెన్షన్ చేయమని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఆ లోపు ఉండేలాగా సైజ్ సెట్ చేసుకొని మీరిక్కడ అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. అంటే వెరిఫికేషన్ చేసుకోవాలి ప్రతీదీ కూడాని ఇక్కడ మొత్తం కూడాని. మీ డీటెయిల్స్ ఇవ్వా కాదా? ప్రతీదీ కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే ఏమేమి ఇవ్వాలి? ఏమేమి కరెక్షన్స్ ఉన్నాయి? ప్రతీదీ కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుద్ది. చాలా జాగ్రత్తగా అయితే ఫిల్ చేయండి మొత్తం అంతా కూడాని. అండ్ అలాగే మీరిక్కడ చూసుకుంటే స్పెషల్ కేటగిరీ సంబంధించి అయితే మెన్షన్ చేయడమే జరుగుద్ది. ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడాని మీకు మీకీ
ఈ స్పెషల్ క్యాట్‌కి సంబంధించి ఎలిజిబిలిటీ కాదా అని చెప్పి ఇక్కడ మొత్తం కూడా మెన్షన్ చేస్తారు. సో, మాక్సిమం అన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. ఒకవేళ చేంజెస్ ఏమన్నా ఉంటే మాత్రం అవైతే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగో కూడా చెప్తాను. అండ్ తర్వాతేంటంటే, మీ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అడుగుద్ది. సో, మొత్తం మీ 6థ్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ వరకు ఎక్కడెక్కడ చదివారో ప్రతీదీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో, అది కరెక్టా కాదా అని ప్రతీదీ కూడా చెక్ చేసుకోండి. మొత్తం అంతా కూడా డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంది. అండ్ అలాగే ప్లేస్, స్కూల్ సంబంధించి ఇన్‌స్టిట్యూషన్, క్లాస్ అండ్ సంబంధించి ప్రతిది కూడా మెన్షన్ చేస్తారు. సో, చాలా జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేసుకొని, సో, కేర్‌ఫుల్‌గా స్టడీ చేసి అప్పుడు మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. అండ్ అలాగే మీ యొక్క ఎంసెట్ సంబంధించి కూడా ఇక్కడ మొత్తం కూడా మెన్షన్ చేస్తారు. సో, మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ అండ్ అలాగే ర్యాంక్ అండ్ అలాగే ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్ ప్రతీదీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుద్ది. సో, మొత్తం అంతా కూడా కేర్‌ఫుల్‌గా అయితే స్టడీ చేయండి. మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్టా కాదా? సో, పేమెంట్ అనేది కొంచెం తర్వాత చేయండి. బట్ ఒకసారి మీ యొక్క రోల్ నంబర్‌తో లాగిన్ అయ్యి, సో, మీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సో, ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ వల్లే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనేది రాదు. మెయిన్ థింగ్ సీట్ కూడా పోతుంది. చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఇంటర్మీడియేట్ మార్క్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. సో, మీ యొక్క హాల్ టికెట్ నంబర్, బోర్డ్ అండ్ అలాగే మార్క్స్ అనేవి ఎంతెంత ఉన్నాయో ప్రతీది కూడా మెన్షన్ చేస్తారు. కేర్‌ఫుల్‌గా అయితే స్టడీ చేసుకోండి. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. సో, ఇక్కడ చూడండి. సో, ఇంటర్మీడియేట్ మార్క్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నీకు ఏవైనా చేంజెస్ ఉంటే నో అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ యెస్ అనుకుంటే మీ యొక్క దగ్గర ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్స్ అయితే ఇవ్వాలి. నో అన్నా, యెస్ అన్నా గానీ హెల్ప్‌లైన్ సెంటర్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే మీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఇప్పుడు ఈస్ట్ గోదావరి చూసుకుంటే ఇక్కడ 2 డిస్ట్రిక్ట్‌లు అయితే ఉన్నాయి. సో, ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ ఒకటుంది. జవహర్లాల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ ఒకటి అంటే జేఎన్‌టీయూ ఒకటుంది. సో, ఈ 2 సెంటర్‌లో ఏదో ఒక సెంటర్ అంటే మీకు దగ్గరలో ఉన్నది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మాక్సిమం జేఎన్‌టీయూకి ప్రిఫర్ చేస్తారు. జేఎన్‌టీయూ కంటే మీ యొక్క ఏరియా బట్టి, లొకాలిటీ బట్టి సో, డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఈ సెంటర్స్ అయితే మెన్షన్ చేస్తారు. సో, దాన్ని బట్టి మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. హెల్ప్‌లైన్ సెంటర్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసి సో, ఇక్కడైతే సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. సో, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అంటే ఇప్పటిదాకా మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ, అండ్ అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కానీ ఏమైనా చేంజెస్ ఉంటే యెస్ అని పెట్టుకోవాలి. లేదంటే నో అని పెట్టుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఏమైనా యెస్ ఉంటే మాత్రం మీ దగ్గరలో ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్స్‌కెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి సో, ఏమన్నా చేంజెస్ ఉంటే మార్పించే విధంగా హెల్ప్‌లైన్ సెంటర్స్ అయితే మీకు యూజ్ అవుతాయి. సో, హెచ్ఎల్‌సీ అంటే ఇక్కడ హెల్ప్‌లైన్ సెంటర్స్ అనమాట. సో, హెల్ప్‌లైన్ సెంటర్స్‌లో మీకేమైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఇష్యూస్ ఏమన్నా ఉంటే సో, మీరక్కడికెళ్లి చేంజ్ జేసుకోవాలని చెప్పేసి అంటున్నారు. అంటే మొత్తం ఆన్‌లైన్‌లో జరిగిపోద్ది. కాకపోతే మిస్టేక్స్ ఏమన్నా ఉంటే మాత్రం ఆఫ్‌లైన్‌లో అయితే మార్చుకోవాల్సుంటుంది. సో, అందుకోసమే దగ్గరలో హెల్ప్ సెంటర్స్‌కి వెళ్తే మీకు మొత్తం కూడా అక్కడైతే చేంజ్ జేస్తారనమాట. సో, ప్రాసెస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలి? సో, మొత్తం డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అడుగుద్ది. ఎంసెట్ హాల్ టికెట్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, క్యాండిడేట్ నేమ్, మొబైల్ నంబర్, క్యాస్ట్ కేటగరీ, సో, డిఫరెంట్‌లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా కాదా అని చెప్పి అమౌంట్ అడుగుద్ది. తర్వాత పేమెంట్ మోడ్. సో, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్, సో, నెట్ బ్యాంకింగ్ సంబంధించి బ్యాంక్స్ అయితే అడుగుద్దనమాట. సో, అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఏదో సెలెక్ట్ చేసుకొని మీరైతే పే చేయవలసి ఉంటుంది. సో, పే చేస్తున్నప్పుడు మనకి ఈ విధంగా అడుగుద్ది. సో, పేమెంట్ సంబంధించి ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. మనకి టోటల్ అమౌంట్ అంతా కూడాని. తర్వాత మీరైతే పేమెంట్ చేయవలసి ఉంటుంది. సో, పేమెంట్ అయ్యాక సక్సెస్ అని వస్తుంది. ఈ విధంగా వస్తుంది. సక్సెస్ అని వస్తే పేమెంట్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడే మిస్టేక్ చేస్తారు. సో, ఒకసారి ఇక్కడే ఆగండి. సో, మొత్తం పేమెంట్ చేసిన తర్వాత ఈ రిసిప్ట్ అయితే వస్తదనమాట. ఖచ్చితంగా మీ దగ్గరైతే ఉండాలి. డెఫినెట్‌గా ఉండాలి. ఎందుకంటే మీ పేమెంట్ చేసిన తర్వాత ప్రూఫ్ అయితే అడుగుతారు. సో, మీ పేమెంట్ చేశారా లేదని చెప్పి. సో, మీ దగ్గర ఉంటేనే మాత్రం పేమెంట్ చేసినట్టనమాట. సో, మొత్తం పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ విధంగా మెన్షన్ చేస్తారు. సో, మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మీ పేమెంట్ రిసిప్ట్ వస్తే మాత్రం మీ పేమెంట్ అయితే అయిపోయిందనమాట. సో, ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో, స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా మీకు క్లియర్‌గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కిందైతే కామెంట్ చేయండి. సో, కేర్‌ఫుల్‌గా అయితే చూడండి ప్రతీదీ కూడాని. చాలామంది ఏంటంటే
లైక్ ఇలాంటి సెంటర్స్‌కి వెళ్లి చేద్దాం అనుకుంటారో అవుతది. బట్ ఏంటంటే కొద్దిగా ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తారు వాళ్ళైతే. సో, మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరే చేసుకుంటే ఆ మనీ కూడా సేవ్ అవుతాయని చెప్పి ఈ వీడియోతో చేస్తున్నాను. సో, మీకు ఇన్ఫర్మేషన్ వర్తీ అనిపిస్తే సో, దయచేసి ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కూడా సపోర్ట్ చేసినట్టు అవుతారు. సో, దయచేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకెక్కడ నచ్చినా గానీ వీడియోనయితే లైక్ అయితే చేయండి. సో, మీకు డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్ కామెంట్ చేయండి. డెఫినెట్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, చాలా జాగ్రత్తగా అయితే పేమెంట్ అయితే చేయండి. అండ్ అలాగే మీకేమన్నా పేమెంట్‌లు ఇష్యూస్ ఏమన్నా వస్తే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి అడగండి. డెఫినెట్‌గా అక్కడి నుంచి మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, టెలిగ్రామ్ లింక్ అని డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడి నుంచి అయితే మీరు డౌట్స్ అయితే అడగొచ్చు. సో, టెలిగ్రామ్‌లో కొద్దిగా యాక్టివ్‌గా అయితే ఉంటాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.